హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ. సతీష్ టాక్స్ తెలుగు. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావు అని అనడం కూడా చాలా పెద్ద తప్పు అయిపోయింది. చెడ్డవారు మంచివారు అని వేరువేరుగా లేరు ఇక్కడ. నటన రానివారు, నిజం మాట్లాడేవారు ప్రస్తుత సమాజంలో చెడ్డవారుగా మిగిలిపోతున్నారు. ఇది ఎంతోకాలం నిలబడదు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. కాకపోతే నిజం బయటపడటానికి సంవత్సరాలు టైం పడుతుంది. కానీ అబద్ధం మాత్రం నిజంగా మారడానికి కొన్ని క్షణాలు టైం పడుతుంది. ఇది మనుషుల మాయాజాలం. అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుంది, కానీ ఏదో ఒక రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకొని బతికేలా చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ అని. అందరి కష్టాలలో తోడుగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడటానికి ఎవరు ఉండరు. ఈ మాట చేదుగా అనిపించిన పచ్చి నిజం. ఇక్కడ వాడుకునే వాళ్ళు తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ అట్లా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఎలా ఉన్నావో ఏంది అని అడిగితే చాలా బాగున్నాయని చెప్పండి. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని సమస్యలకి వాళ్ళే సలహా ఇస్తారు. ఇంకా దానికి తోడు 10 మందికి చాటింపేసి నీ వెనకమాల నీ గురించి చులకనగా మాట్లాడుకోవడం తప్పితే, ఇవన్నీ అనుభవించిన వాళ్ళకి నేను చెప్పేవన్నీ నిజాలుగా బాగానే ఉంటాయి. నాకంటే పెద్దవాళ్ళంతా అనుభవించే ఉంటారు. పోతే మనం మన కోసం చేసుకుంది ఏదైనా కానీ మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం మనం ఏమైనా చేస్తే, సపోజ్ ఇప్పుడు మన ఏరియా గురించి కానీ లేదు మన ఊరి గురించి కానీ మనం ఏమైనా చేస్తే అవి మన పేరు మీద శాశ్వతంగా మిగిలిపోతాయి అన్నమాట. ఇంకోటి మెయిన్ థింగ్, మన అలవాట్లు అనేది మనం కష్టాల్లో ఉన్నామని చెప్పి ఏదో బానిసలు అయిపోతుంటాం. మనం తాగడానికో దేనికో దానికి ఎడిట్ అయిపోతుంటాం. ఇట్టా మన అలవాట్లు మన అదుపులో ఉంటే మన జీవితం మన అదుపులో ఉంటుంది. అదే మన అలవాట్లు కనుక హద్దు మీరితే మన జీవితం అదుపు తప్పిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.